కాలం కరిచాక 4వ భాగం. 3వ భాగంలో మీనాక్షి మృతి చెందుతుంది. ఇక మురళి జీవితంలోకి బిందు వస్తుంది. కథ కొనసాగుతుంది. ప్రత్యూష పవనాలు మందమందంగా వీస్తున్నాయి. బాధ్యతలు గుర్తు చేస్తున్న పెద్ద మనుషుల అలారం గడియారం గణగణ మోగటంతో తట్టిలేపినట్టుగా అయింది. బద్ధకంగా అట్నుంచి ఇటుకి మసిలి భారంగా కళ్ళు విప్పింది బిందు. డన్లప్ పరుపు మీద పాలనురుగులాంటి తెల్లటి ఇటాలియన్ రగ్గు మెడ వరకు కప్పుకొని పడుకునున్న బిందు ముఖబింబం పాలసముద్రం మధ్యలో అప్పుడే వికసించిన సహస్రదళ అరవిందంలా ఉన్నది. మోత ఇంకా ఆగలేదు. రెప్పలు పైకెత్తి చూసింది బిందు. 7:30. రగ్గు విదిలించుకుని మెల్లగా లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నది. గులాబీ రంగు కిటికీ తెరలు పిల్లగాలులకి సుతారంగా కదలాడుతున్నాయి. ఇంత పెందలాడి నిద్రలేవటం బిందుకి అలవాటు లేని పని. ఈ మధ్య ఇలా అలారం పెట్టుకుని మరీ ముంచుకుపోయినట్టు లేవటంలో విశేషమున్నది. ఆ రహస్యం నాకు తెలుసులే అన్నట్టు మనస్సు ఆ కారణాన్ని తరమటంతో నునుసిగ్గుతో నవ్వుకున్నది బిందు. బాత్రూమ్ శాండిల్స్లో కాళ్ళు దూర్చి గది దాటి బాల్కనీలోకి వచ్చింది. ఉదయం డ్యూటీ ఉన్న రోజు ఇదే టైంకి ఆసుపత్రికి వెళ్తాడు మురళి. ఈవేళ అంతే. బంగళా పక్కనే కాలిబాట మీదుగా వెళ్తూ తల పైకెత్తి చూశాడు. పిట్టగోడని పట్టుకొని నించున్నది బిందు. పలకరింపుగా నవ్వి విష్ చేశాడు. సుప్రభాతం అంటూ. బదులుగా నవ్వి గుడ్ మార్నింగ్ అన్నది బిందు మందస్వరాన. స్వచ్ఛమైన వైట్ డ్రెస్, చేతిలో మొగలి నాగులా మెరిసే స్టెథస్కోప్, సుందరమైన రూపు, హుందా అయిన నడక. మురళి చురుగ్గా చకచకా నడుస్తూ వెళ్తుంటే గేటు దాటే వరకు చూపులతో అతన్ని వెన్నాడటం బిందు గుండెని గిలిగింతలు పెట్టే ఒక ఆనందానుభవం. అప్పుడు ఆమె అంతర్దృష్టికి అతను విడుతున్న పువ్వుల్లో పుప్పొడి చల్లడానికి విప్పారిన కుసుమాల్లో మకరందం నింపడానికి ఆత్రపడుతోంది అన్నట్టుంటుంది. కడలి కెరటాలకు, కమల పత్రాలకు బంగారు మలామా పూయటానికై వేగిరపడుతూ సాగిపోయే బాలబానుడు. తనువును వివసం చేసే ఈ పూర్వానుభూతి కోసమే తన ఈ ప్రాతకాల నిరీక్షణ. మురళి గేటు దాటబోతున్నాడు. మురళిగారు ఊహా దృశ్యాన్ని ఫేడౌట్ చేసి కేకేసింది బిందు. వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు తలెగిరేశాడు మురళి. మీ డ్యూటీ ఎక్కడా? క్యాజువాలిటీ వార్డులో. సాయంత్రం 6 కల్లా వస్తాను. సినిమాకి వెళ్దాం. హిచ్కాక్ పిక్చర్. ఓకే ఓకే, అప్పటికి నా పని అయిపోతుంది. మురళి గేటు దాటేశాడు. అనుకున్నట్టుగా 6 గంటలకి ముందే తయారై ఆసుపత్రికి వెళ్ళింది బిందు. క్యాజువాలిటీ వార్డంతా నానా గందరగోళంగా ఉంది. ఒక బెడ్ మీద రక్తసిక్త వస్త్రాలతో స్పృహ లేకుండా పడి ఉన్నాడొకతను. ఆ బెడ్ చుట్టూరా నర్సులు ఆక్సిజన్ పెడుతూ గ్లూకోజ్ ఎక్కిస్తూ చాలా కంగారుగా ఉన్నారు. మురళి కూడా అక్కడే ఉన్నాడు. బిందుని చూస్తూనే హడావిడిగా యువతలకొచ్చాడు. సారీ బిందు, యాక్సిడెంట్ కేసు. ఇప్పుడే అడ్మిట్ అయింది. చాలా సీరియస్. నేను ఇప్పుడు కదలటానికి లేదు. నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నా. సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. అతని కళ్ళల్లో కోటి క్షమాపణలు కనిపిస్తున్నాయి. క్షణం ఉత్సాహం మీద నీరు చల్లినట్టయినా వివేకం లేనిది కాదు బిందు. అతను డాక్టర్. సరదాలకు మించింది అతని కర్తవ్యనిష్ట. నెవర్ మైండ్, మీరు సఫర్ కాకండి. డ్యూటీ ఫస్ట్ కదా, మనం మరోసారి వెళ్దాం. మీరు మీ పని చూసుకోండి అతన్ని సమాధానపరుస్తూ అని వెనుతిరిగింది. ఆమె అటు తిరగగానే వెంటనే తన పనిలో మునిగిపోయాడు మురళి. కావాలనే పడ్డాడో ప్రమాదవశాత్తో గాని లారీ క్రింద పడ్డాడట పేషెంటు. ఒక కాలు చెయ్యి నజ్జునజ్జయ్యాయి. తల చితికింది. ఒంటి నిండా బలమైన గాయాలు తగిలాయి. స్పృహ లేదు. నాడి కూడా ఎక్కడో బలహీనంగా కొట్టుకుంటోంది. బ్రతకటం కష్టమే. అయినా ప్రయత్నలోపం జరగకూడదు. ఎందుకైనా మంచిదని చీఫ్కి కబురు పంపి చిన్న చిన్న గాయాలకి డ్రెస్ చేస్తుండగానే రోగి అంతిమ శ్వాస విడిచేశాడు. నిట్టూర్పు ఆగలేదు ఎవ్వరికీ. డెత్ సర్టిఫికేటు తతంగం అంతా ముగించుకొని ఉసూరుమంటూ బయటపడ్డాడు మురళి. చాలా అలసటగా ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా పనిచేశాడు. అసలు ఈ హౌస్ సర్జన్ పీరియడే అంత. విరామ సమయం తక్కువ. టైం గురించి ఆలోచించే తీరికే ఉండదు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లే వ్యవధి కూడా లేక క్యాంటీన్లో టిఫిన్ మాత్రమే తీసుకున్నాడు. అందువల్లనేమో నీరసంగా కూడా ఉంది. అన్నింటికీ మించి కృంగదీస్తోంది మృత్యువుతో ఓటమి. 10 కేసుల్ని చావుబారి నుంచి రక్షించిన విజయ గర్వం ఒక్క పేషెంటు మరణంతో తుడిచిపెట్టుకుపోతుంది. తరచూ తనకి పరాజయం అనుభవం అవుతున్న ప్రతిసారి అదే మొదలన్నట్టుగా మనసు వికలమవుతూ ఉంటుంది. ఎంత చిత్రమైనది మృత్యువు, ఎంత బలవత్తరమైనది. పూర్తి కులాసా చిక్కింది. రేపు డిశ్చార్జ్ చేసేద్దామో అనుకున్న మనిషి
ఆ రేపు ఈ రోజై వచ్చేసరికి శవంగా మారి మార్చురీలో ఉండటం తను చూశాడు. హోరాహోరీ పోరాడి మృత్యువుని ఆమడ దూరానికి తరిమామో అన్న ధైర్యంతో బోర విరుచుకొని గ్లౌస్ విప్పబోయే టైంలో ఆపరేషన్ బల్ల మీద రోగి గుడ్లు తేలేయటం తను చూశాడు. అప్పుడల్లా అతి శీతలమైన మృత్యుఛాయ తన చుట్టూరా కూడా ఆవరించుకుంటున్నట్టు, తన అసమర్థతను వేలెత్తి చూపుతో వికృతహాసంతో పరిహసిస్తున్నట్టు అయి కలవరపడిపోతాడు, పారిపోతాడు. మృత్యువు అనివార్యం, బలవత్తరం, ప్రకృతి లక్షణం, దాని ధర్మమని త్రికరణ శుద్ధిగా వైద్యం చేయటం మీ ధర్మం మీరు నిర్వర్తించారు. ఇంకా మీకా భయము చింత అనవసరం అంటుంది బిందు. అదేమో హృదయమంతా ఇలా శూన్యంగా అలజడిగా ఏకాకితనంగా ఫీల్ అవుతున్న సమయాల్లో బిందు చేరువ, ఆమె మాట చూపు తనని ఎంతగానో సేద తీరుస్తాయి. మురళి నడకలో చురుకొచ్చింది. బిందు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంటి ముందు గార్డెన్లో పచ్చిక మీద పడుకొని మేఘాల అద్దకం చీర కట్టుకున్న నీలాకాశాన్ని, చిలుపు చూపులు నవ్వే రసిక చక్రవర్తి చందమామయ్యని చూస్తూ బిందుతో హాయిగా కబులు చెప్పుకుంటే ఈ అలసట, నీరసం, సూర్యకిరణాలు తగిలిన పొగమంచులా మటుమాయమవ్వవు. రంగారావు గారిది ఉన్నతమైన సంస్కారం. తమ చనువుని ఆయన ఎప్పుడూ అన్యదా భావించినట్టు కనిపించలేదు. మనిషిని నిర్బంధంలో పెట్టి ప్రయోజనం లేదు. మనసుకి వివేకాన్ని, నిగ్రహాన్ని నేర్పాలి అంటారు డాడీ అని చెప్తూ ఉంటుంది బిందు తండ్రి గురించి. ఎన్నో తడవలు సముద్ర తీరానికి, ముఖ్యంగా వెన్నెల రాత్రులు బిందుతో కలిసి వ్యాహ్యాళ్ళకి వెళ్ళేవాడు. రాత్రి భోజనాల అనంతరం నడక మంచిదంటూ రంగారావు గారు కూడా తమతో కలిసేవారు. తమని వాచ్ చేయడానికేమోనన్న అనుమానం ఉండేది మొదట్లో. తనది అపోహే. తడి తగిలిన మెత్తటి ఇసుకని చూస్తూనే కాళ్ళు కదలని మొరాయించినట్లు కూలబడిపోయేది బిందు. పిచ్చిగూళ్ళు కట్టడమంటే బిందుకి ఏనుగెక్కినంత సంబరం. మీరు పిచ్చిగూళ్ళు కట్టుకుంటూ ఉండండి, నేను వాకింగ్ ముగించుకొచ్చేస్తాను అంటూ మందహాసంతో ముందుకు సాగిపోయేవారు రంగారావు గారు. తమను ఒంటరిగా విడిచేందుకు ఏమాత్రం సంకోచం కలిగేది కాదాయనికి. ఆ వెనక తన అనుమానానికి తనకే పశ్చాత్తాపం కలిగేది. తన పెంపకంలో పెరిగిన కూతురి వివేకం, నిగ్రహం మీద ఎంత నమ్మకమో, 4 నాళ్ల పరిచయంతో తన మీద అంత నమ్మకమే ఆయనకి. ఎంతటి ఉదాత్తత! ఆ తండ్రి కూతురు బిందు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరచదు. మాటల్లో ఎంతో సన్నిహితంగా వచ్చినట్లే ఉంటుంది, కానీ సభ్యత మర్చిపోదు. కళ్ళల్లో ప్రీతి కుమ్మరిస్తుంది, అయినా హద్దు దాటనివ్వదు. కూడని చనువేది తీసుకోనివ్వదు. అల్లరిగా చిలిపిగా ప్రవర్తిస్తుంది. అందులో అమాయకత్వం తప్ప కవ్వింపుండదు. అందుకేనేమో ఆమె అంటే తనకి తరగని ఆకర్షణ, ఆరాధన. శుతిమెత్తటి ఆలోచనలని పదరూపంలో బయటపెడుతూ తననే అందమైన తీరాలకి తోడ్కొని పోయే ఆమె కమ్మని పలుకులు ఏ సుందరమైన లోకాలనో దర్శిస్తున్నట్టుండి తనని మంత్రముగ్ధం కావించే ఆమె కలల కన్నుల వెలుగులు, తన మనసును అలజడి రేకెత్తించే సెలయేటి గలగలలాంటి ఆమె నవ్వు తలుచుకుంటూ అతి ఉత్సాహంగా ఇంటి కాంపౌండ్లో అడుగుపెట్టాడు మురళి. బంగళా కార్నర్లో పొగడి చెట్టు ఒకటి ఉంది. ఆ పూల సుగంధం అంటే మయూరుడికి కారు మొయిలు దర్శనమంతా ప్రియం బిందుకి. అందుకనే దాని కింద కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచి ఒకటి, ఆ పక్కనే మెర్క్యూరీ లాంప్ ఒకటి మురుపుగా వేయించుకుంది. ఆ వేళ్లప్పుడు ఏ నవలో చదువుతూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటుంది సాధారణంగా. వస్తూ అటుకేసి చూపును సారించాడు మురళి. బిందు లేదక్కడ. గబగబా ఇంట్లో ప్రవేశించాడు. హాల్లో చుట్ట కాల్చుకుంటూ తానొక్కడే చదరంగం ఎత్తులు వేసి చూసుకుంటున్నారు రంగారావు గారు. చుట్టుపక్కల బిందు జాడే లేదు. రంగారావు గారు తన వంక చూడలేదు. ఆత్రం ఆగక రాని దగ్గు తెప్పించుకొని దగ్గాడు మురళి. రంగారావు గారు అతన్ని తలెత్తి చూశారు. ఆయన మొహం ఒంటరితనమనే బంధం నుంచి విముక్తమై రిలీఫ్గా విప్పారింది. రా ఓయ్ రా. ఆడుతూ ఆడుతూ మధ్యలో బేబీ లేచి వెళ్ళిపోయింది. అప్పటినుంచి తోచక చస్తున్నాననుకో, సమయానికి వచ్చావు, ఆ వైపు ఎత్తు నువ్వు వేసేయి అంటూ స్వాగతం పలికారు. మురళిలో అసహనం గారడివాడి మామిడి చెట్టులా క్షణక్షణానికి పెరిగిపోతోంది. తనిప్పుడు ఆడే మూడ్లో లేడు. చికాగ్గా కూడా ఉంది. స్నానం చెయ్యాలి. అయినా తనిప్పుడు పరిగెత్తుకొచ్చింది ఈ మీసాలు నిరసన ముసలాయన వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడం కోసం కాదు, తల బద్దలు కొట్టుకోవడానికి కాదు, బిందు కోసం. బిందు ఏది? లేదా? కనిపించదేం? నిలదీసినట్టు ఆ ముక్క ఒక్కటే ఆయన అడిగి వెళ్ళిపోవటం ఎలాగా? బాగుండదు కదా. ఆరాటాన్ని అదుపులో పెడుతూ ఆయనకెదురుగా కుర్చీలో కూలబడి, ఏం మధ్యలో బిందు ఎందుకని లేచి వెళ్ళింది? ఇంట్లో ఉన్నట్టు లేదే?
ఎక్కడికైనా వెళ్ళిందా అని మామూలుగా అడిగినట్టు అడిగాడు. రామకృష్ణ వచ్చి తీసుకువెళ్ళాడు. అదే నోయ్ ఆ రీసెర్చ్ స్టూడెంట్, మా బిందు క్లాస్మేట్ సరళ అన్నగారు. అవును, నాట్య ప్రదర్శన ఏదో ఆడిటోరియంలో ఉందట. రమ్మని చెప్పి వెంటబెట్టుకు వెళ్ళాడు తన కారులో. రంగారావు గారు మాట్లాడుతున్న కళ్ళు మాత్రం అనాలోచితంగా మురళి వేళ్లు కదుపుతున్న పావులకేసే చూస్తున్నాయి. అదేమిటోయ్, అది గుర్రం, అలా ముందుకు తోస్తావేమిటి అంటూ అదే అసలైన యుద్ధరంగం అన్నంత ఆదుర్దా పడిపోయాడు. బిందు లేదని విన్నాక మురళి ఉత్సాహం నీరుకారిపోయింది. దానికి తోడు ఎవరితో కలిసి వెళ్ళిందో తెలిసాక అసలు మనసులో నిలవటం లేదు. మంచుగడ్డలా బిగదీసుకున్నది మొహం. ఇక వేళ్లు కదిపేది గుర్రాన్నో బంటునో అతనికేం ఎరుక. 5 నిమిషాల్లో తోసిరాజు ఆటకట్టు అంటూ తన గెలుపు ప్రకటించారు రంగారావు గారు. అయినా ఆయనకి సంతృప్తి కలగలేదు. ఈరోజు నీ మనసిక్కడ లేనట్టుందోయ్, ఎంత చచ్చు ఎత్తులు వేశావని. వర్క్ హెవీ అయినట్టుంది, అలసటగా కనిపిస్తున్నావు, పోయి విశ్రాంతి తీసుకో. భుజం తట్టి పావులు కలిపేశారు. బ్రతుకు జీవుడా అనుకుని రూమ్కి వచ్చి పడ్డాడు మురళి. చల్లటి నీళ్లు ఒంటి మీద పడి దిగజారుతుంటే శరీరం అయితే శాంతించింది కానీ హృదయం శాంతించలేదు. అంతరంగం అగ్నిపర్వతంలా కుములుతూ సెగలు పొగలు కక్కుతోంది. ఎవరి మీదో తెలియని కోపం, కసి, ఉక్రోషం, అసూయ. ఆడామగ తేడా లేకుండా బిందుకి స్నేహాలేమిటి, ఎవడితో పడితే వాడితో ఆ షికార్లేమిటి. తను చాలాసార్లు చూశాడు. గర్ల్ ఫ్రెండ్ని హాయ్ అంటూ రిసీవ్ చేసుకున్నంత మాత్రాన చనువుతోనో మగవిధవతో హలో అంటూ చెయ్యి కలుపుతుంది. బిందు దగ్గరున్న ఈ ఒక్క గుణమే నచ్చదు తనకి. అది తప్పు అని తనకు అనిపించిన విషయం ఆ అమ్మాయికి తోచదేం. ఆ రామకృష్ణ తనకు పరిచయమే. నాటకంలో హిరణ్యకశిపుడి విగ్గులాంటి జులపాలు, పానపాత్ర బోర్లించిన షేప్లో సైడ్ బాక్సు, ఓడిపోయిన వస్తాదు దించేసిన మీసాల్లాంటి మీసాలు వాడును. ఒట్టి పైలా పచ్చీస్ రకంలా ఉంటాడు. వాడు రీసెర్చ్ చేస్తున్న విషయమైతే తనకు పర్టికులర్గా తెలియదు కానీ బహుశా ఫ్యాషన్ల పేరిట వేస్తున్న వెర్రివేషాల విషయమై అయ్యుంటుందని తన అనుమానం. వాడిని చూస్తేనే అలర్జీ తనకి. అలాంటి వాడితోనా, అందున రాత్రిపూట బయటికి వెళ్ళడం. డ్యాన్స్ అంటే తనకంత ఇంట్రెస్ట్ ఉంటే తన తోడి ఏ ఆడపిల్లనో వెంట పెట్టుకుని వెళ్ళొచ్చును, ఏ తండ్రినో తోడు రమ్మనొచ్చును. వీలు కాదు, మానుకున్న కొంపెం మునగదే. అంతేగాని వయసులో ఉన్న ఆడపిల్ల కదా, వెనక ముందు చూసుకోకుండా ఏ మగరాయుడు పిలిస్తే వాడి వెంటపడిపోతుంది. ఆ మాటకొస్తే బిందుని అనాల్సిన పనిలేదు. అదిగో నిశ్చింతగా దిలాసాగా చదరంగమాడుకుంటున్న ఆ పెద్ద మనిషికి పెట్టాలి చివాట్లు. ఆడపిల్లని, అందున బిందు లాంటి స్మార్ట్ గర్ల్ని వెంటేసుకు తిరగటం తన మగతనానికి ఓ అలంకారం గనక ఆనాడు ఆ రామకృష్ణగాడు రమ్మన్నాడు. సరే, లోకమంతా తనంత మంచివాళ్లే అనుకునే అమాయకతో, లేకపోతే నేను సరైన దాన్నైతే అవతలి వాళ్ళు ఏమి చేస్తారు అన్న ధీమానో కాక అంత మంచి డ్యాన్స్ ప్రోగ్రాం మిస్ అయిపోతానేమోనన్న చిన్నతనం, తొందరపాటు కొద్దో బిందు వెళ్తానన్నది. అది బాగానే ఉన్నది. వాళ్ళు అడిగిన దానికల్లా సై అనకూడదన్న ఇంగితం ఈ తండ్రికి ఉండాలి. ఈడొచ్చిన పిల్లని ఇష్టానుసారం ఊరేగనివ్వటమేనా? అదుపు ఆజ్ఞల్లో ఉంచొద్దు. తుఫాను రేగిన సముద్రంలా కల్లోలితమవుతున్న మనసుతో పడక మీద అటు ఇటు దొర్లాడు మురళి. ఎందుకు తనకి అనవసర తపన? ఆ పిల్ల ఎవరని, ఆ అమ్మాయి ఏ విధవాయితో కలిసి ఎటు వెళ్తే తనకేం? అలా అనుకొని మర్చిపోదామంటే ఏ విధాన మనస్కరించదే. బిందు పరాయిది అనుకుందామంటే తనకు అత్యంత ప్రియమైన వారిని తన నుంచి విడదీస్తున్నట్లు బాధతో గుండె విలువిల్లాడుతోంది. బిందు వేరు కాదు, ఈ ప్రాణంలో ప్రాణం అని ఘోషిస్తోంది పదే పదే. బిందు పేరు వింటేనే తన గుండెలో 1000 కోయిలలు కూస్తాయి, కోటి గులాబులు పూస్తాయి. హృదయం నిర్వచనానికి అందని గిలిగింతలతో మధురిమతో నిండిపోతుంది. బిందు ఎవరో కాదు, ఎన్నెన్ని జన్మల నుంచో తన చెలి, ప్రియసఖి, నెచ్చెలి, ప్రియతమ. ఆమె తనది కాని బ్రతుకు కాదు. ఆమె దూరమైన తన జీవితంలో తీపి ఉండదు, సారం ఉండదు, రక్తి ఉండదు. తను ఇలాగే తాత్సారం చేస్తుంటే ఏ రామకృష్ణ లాంటి కోన్ కిస్కాయో మిఠాయి పొట్లాన్ని గద్ద చందాన ఎగరెత్తుకుపోగలడు. ఆమె సహచర్యంలో జీవితాన్ని ఒక మధుర గీతంలా ఆలపించుదామని కలలు కంటున్నాడు. ఆ కలలు కల్లలైనాక ఆ పైన విరహగీతాలు పాడి వేడి నిట్టూర్పులు విడిచి లాభమేమిటి? శూన్యం కాక. ఇక జాగు చేయకూడదు, త్వరపడాలి. తను అందాల ఆ జాబిలిని తనకే శాశ్వతం చేసుకోవాలి. జలపాతం లాంటి ఆమె ప్రవృత్తిని శాసించగలిగే ధిక్కారాన్ని చేజిక్కించుకోవాలి. ఆ ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రాదేవి చాలాసేపటి వరకు అతని దగ్గరికి రాలేకపోయింది. ఎవరి స్పర్శ కొరకో నిరీక్షిస్తూ రేకులు విప్పుకుంటున్న
కమల కన్య హృదయాకాశంలో భానోదయమైంది. గంభీర హృదయుడైన సాగరుని ఎదుట మురళి ప్రేమ నివేదనను స్వీకరించిన బిందు శరీరం మధుర స్పందనతో చిరుగా కంపించింది. సాక్ష్యంగా వింటున్న సముద్రునిలాగానే ఆనంద తరంగాలలో ఎగిసిపడింది హృదయం. ఏదో తడబాటు, సంతోషం, కంగారు ముప్పిరిగొన్నాయి. రోజు చూసే పరిసరాలే అయినా ఆ సమయంలో కొత్త కళలు సంతరించుకొని నూతనంగా మనోహరంగా కనబట్లసాగాయి. ఆతృతగా తనకేసే చూస్తున్న మురళి తన జీవిత సామ్రాజ్యాన్నేలే చక్రవర్తి అనిపించాడు. అతని చూపులు ఆమెని గిలిగింతలు పెట్టాయి. డాడీతో చెబుదాం అన్నది బిందు మాటలు కూడదీసుకుంటూ. అతడు పురుషుడు, నేను స్త్రీని అనే సుకుమార భావన కలిగి సిగ్గు లోబరుచుకోవటం అదే మొదటి అనుభవం ఆమెకి. నవ్వొచ్చింది మురళికి. అంత చదువుకొని దేనిలోనూ మగవాడికి తీసిపోని వారమంటూ లెక్చర్లు దంచే ఈ నారీ అభ్యుదయానికి వారసురాలు కూడా తీర సమయం వచ్చేసరికి అచ్చం ఆడపిల్లల ఆకుచాటు పిందెలా మా నాన్నని అడగాలంటోంది. మురళి సజెషన్ విన్న రంగారావు గారు మొదట ఆశ్చర్యపడ్డారు. కొంచెం బెరుగ్గా మొహమాటంగా కనిపించే మురళి నుంచి మీరు ఆమోదించి ఆశీర్వదిస్తే మేము జీవిత భాగస్వాములం అవుదామనుకుంటున్నాం అన్న వివాహ ప్రస్తావన వస్తుందని ఎన్నడూ ఊహించలేదాయన. టబ్బిబ్బు నుంచి తేరుకుని చూస్తే మురళి పక్కనుండే ముడుచుకొని పోతూ బిందు. ఆమె కళ్ళల్లో ఎన్నడూ చూడని తళతళ. వెంటనే తలుపుతూ ఆహా అనేశారు రంగారావు గారు. ప్రేమికుల ఉల్లం ఉప్పొంగు మాటెలా ఉన్నా రంగారావు గారి డెందం మాత్రం అందలమెక్కింది. ఆది నుంచి ఆయన మనసులో ఏమూలో నలికెళ్ల పాములా మెలితిరుగుతుండే భీతి ఒకటుండేది. స్త్రీ పురుష భేదం లేదా ఆయన దృక్పథంలో సంతానాభివృద్ధి కొరకు సృష్టి కల్పించిన కొద్ది తేడాలు మినహా ఒకే జాతి వారైన స్త్రీ పురుషుల్లో ఈ హెచ్చు తగ్గులు పుట్టక నుంచే ఒకరికి ఇది అధికార ధోరణి మప్పిపెట్టడం, ఒకరికి బానిసత్వం అంటబట్టించడం ఇవేవీ నచ్చేవి కావాయనికి. ఆడపిల్లని అణిచి ఉంచాలన్న తీరులో కాక బిందుని ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాలని కుతూహలపడ్డాడాయన. బిందు అక్షరాల తండ్రి ఆశపడ్డట్టే రూపొంది తృప్తి కలిగించింది. కానీ పైవారికి, సన్నిహిత బంధువర్గంలో వారికి సైతం ఆయన పోకడలు అంతగా రుచించలేదు. మగవాడి చేత పెరిగిన బిడ్డ రాణింపుకు రాదంటారు అందుకే అని లోక విరుద్ధమైన పని ఎప్పుడో నెత్తిమొత్తక మానదని వెనుకగా అయితేనేం వాళ్ళు తనని అనుకోవడం విన్నాడు. బిందుకి యుక్త వయసు వచ్చే వరకు ఈ విమర్శలు అంతగా పట్టించుకోలేదాయన. ఆ అగత్యము కలగలేదు. కానీ ఇప్పుడిప్పుడు అనిపిస్తోంది నలుగురు ఆడంగులతో పాటు అడుగులు కలపటమే మంచిదేమోనని. తమను మించి ఎదిగిపోయిన బిందుని చూసి ఈ కాలం యువకుల అభ్యుదయం, సంస్కారం పేరిట హర్షించి అభినందించగలరేమో గాని తమ జీవితంలోకి ఆహ్వానించే సాహసం చేయగలరా? బిందు మటుకు పొరపాటున కుర్ర మనస్కుల పాలను పడితే వారిలో ఇమడగలదా? ఇమడలేక జీవన సమరాన్ని ఒంటరిగానే సాగించబూనుకుంటుందేమో. ఆమెకు శక్తి, ధైర్యం ఉండొచ్చునో. కానీ తానైనా కూతురు స్వతంత్రమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా రాణించాలని కోరుకున్నాడే కానీ దాని మూలంగా సంసారరహితమైన రసహీన జీవితాన్ని ఆమె గడపాల్సి వస్తే అది తనకు బాధాకరమే. ఇలా కొన్ని సంశయాలు, భయాలు ఈ మధ్య తరచూ ఆయనలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక నా సందేహాలన్నీ సెలవు తీసుకున్నట్టే. మురళి తన కుమార్తెకి అపురూపం, ఆమె భావాలకి అనుకూలుడు. ఆమెను కోరి వచ్చాడంటే బిందు విషయంలో తను నమ్మి ఆచరణలో పెట్టిన విలువల మీద కూడా విశ్వాసం ఉన్నవాడన్నమాటే కదా. రంగారావు గారి పాదాలు భూమి మీద ఆనడం లేదు. ప్రళయ జంఝా మారుతంలా మారి పెళ్లగించి వేస్తుంది అనుకున్న పవనం పిల్ల తెమ్మరయ్యి పలకరించిపోతే ఆందోళన తొలగిన మనసుకి రెక్కలొచ్చి వినువీధిన విహరించదు. తానెంత ఆధునికుడైనా అవతల వారికి సాంప్రదాయాలను మీరటం ఇష్టం ఉండకపోవచ్చునని ఆలోచించి మురళి దగ్గర అడ్రస్ తీసుకుని కేశవరావు గారికి ఉత్తరం రాశారు రంగారావు గారు. వధూవరులు పరస్పరం ఇష్టపడ్డ వైనం క్లుప్తంగా తెలుపుతూ తమరు కూడా అమ్మాయిని చూసి నిశ్చయం చేసుకునేందుకు విచ్చేయమంటూ ఆహ్వానించారందులో. మురళిని కూడా ఉత్తరం ద్వారా తమ పరిచయాన్ని ముందుగా తండ్రికి తెలియచేయమని చెప్పారు. మురళి రాసిన ఉత్తరం, రంగారావు గారు రాసిన ఉత్తరం కేశవరావు గారికి ఒక్కనాడే అందాయి. రెండు భార్యకు చదివి వినిపించారు కేశవరావు గారు. కామేశ్వరం అంతగా ఆశ్చర్యపడలేదు. మురళి క్రితంసారి ఇంటికొచ్చినప్పుడు సూచనగా హిమబిందు యొక్క లావణ్యము, ఆమెతో చిగురిస్తున్న తన స్నేహబంధము, రంగారావు గారి ఐశ్వర్యము, ఆయన గారి కలివిడితనము కొంచెం కొంచెంగా తల్లికి అందించాడు. కొడుకు వలచిన పిల్ల అందచందాల మాటలా ఉన్నా
రంగారావు గారికి ఉన్న పెద్ద మేడ, గట్టి ఇనప్పెట్టె, డాబు, దర్పం ఆమెను బాగా ఆకర్షించాయి, మోజు పెంచాయి. మనకు తగ్గ సంబంధమే, ఆ పిల్లని చెయ్యి జారవిడుచుకోకురోయ్ అని కొడుకును ప్రోత్సహించి హెచ్చరించింది కూడా. కాగా తొందరపాటున ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని పిల్లని వెంటేసుకొని ఆశీర్వదించమంటూ రాకుండా చక్కగా సవ్య మార్గాన సాంప్రదాయ పద్ధతి బీరుపోకుండా వ్యవహారం నడుపుకొచ్చిన కొడుకు ప్రయోజకత్వానికి మనసులోనే అభినందించి ఆనందించింది. కవర్లు 2 టీపాయ్ మీద పడేసి పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ ఏమంటావు అని అడిగారు కేశవరావు గారు. అనటానికి ఏముంది, మంచి రోజు చూసి బయలుదేరటమే అన్నది కామేశ్వరమ్మ. అది ఎప్పుడో నిర్ణయమైపోయిన సంగతి అన్నట్టు. స్థాయిగా చెబుతున్న ఆవిడ వంక వింతగా చూస్తూ, మన శాఖ కాదు, సరిగ్గా విన్నావా అన్నాడు కేశవరావు సంశయంగా. కామేశ్వరమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. కులాలే కలిసిపోతుంటే ఇంకా శాఖలు ఆకులు అంటూ పట్టుకొని కూర్చుంటారటండి మీ పిచ్చిగాని. మురళి చెప్పాడు, చక్కని పిల్ల, ఒక్కతే కూతురు, బోలెడాస్తి అని లక్షణమైన సంబంధం కాళ్ళ దగ్గరకు వచ్చింది. శాఖాభేదము సింగినాదము అంటూ వంకలెంచక తాంబూలాలు పుచ్చుకొని చక్కారండి అన్నది తేల్చేస్తూ. ఓహో, వాళ్ల మధ్య నలుగుతున్న వ్యవహారం నీ నోటీసులోకి ముందే ఎక్కిందన్నమాట. మరి చెప్పవేం? నీ ముద్ర పడిన తర్వాత ఇక తిరుగేమున్నది? సరే కానివ్వు అన్నారు అంగీకార సూచకంగా తల ఊగిస్తూ. ముసిముసిగా నవ్వుకున్నది కామేశ్వరమ్మ. కాబోయే వియ్యాల వారిని అడగాల్సినవి, రాబట్టాల్సినవి, ఒప్పించాల్సినవి వెరసి ఓ రేషన్ క్యూ అంతా జాబితా తయారు చేసి పెట్టింది కామేశ్వరమ్మ. గుండె బేజారైపోయింది కేశవరావు గారికి. ఆ లిస్టులో ఏ ఒక్కటి తాను మర్చిపోయినా లేక వారే ఒప్పుకోకపోయినా భార్య సతాయింపు తనకు తప్పదు. ఆ బాధ కంటే అసలు ఈ భారమంతా ఆవిడ మీదే వేసేస్తే తన పూచి ఉండదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన అవలంబించే పంతాయే అది. నువ్వు రారాదు, పిల్లకాయను చూడను వచ్చు, నేను నొక్కించి అడగలేనివి నువ్వు నొక్కించి ఒప్పించను వచ్చు అన్నారావిడతో. బయట పడలేదు కానీ కామేశ్వరమ్మ కోరిక అదే. కానీ తాను వెడితే కూతుర్ని కూడా తీసుకువెళ్ళాలి. 3 సంఖ్య విఘ్నకారిణి అంటారు మరి. శాఖలా సింగినాదమా అన్నదానివి ఈ 3 నమ్మకాలకి పెద్ద విలువ ఇస్తావేం? మరేం పర్లేదు కానీ బయలుదేరు అంటూ ఆవిడ చాదస్తాన్ని ఇట్టే ఎగరగొట్టేశారు కేశవరావు గారు. అట్టే బెట్టు చేయలేదు కామేశ్వరమ్మ. మంచి రోజు చూసుకొని ప్రయాణమవుతూ టెలిగ్రామ్ ఇచ్చారు మురళికి. ఆ టెలిగ్రామ్ ఆసుపత్రిలో ఉండగా అందింది మురళికి. ఓ గడ్డు ఆపరేషన్ చీఫ్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముగించి అప్పుడే థియేటర్ నుంచి బయటకొచ్చాడు. ఆ చీఫ్ సరసం లేని మనిషి, ఓ పట్టాన ఒప్పించలేరతన్ని అని పేరొందినవాడు. ఆ వేళ మురళి చూపిన చాకచక్యత, మెళకువ, చురుకుదనం, సామర్థ్యం చూసి ముచ్చటపడిపోయాడు. నైస్, వెరీ నైస్ అంటూ మెచ్చుకోలిగా భుజం తట్టి, శ్రద్ధ వహిస్తే సర్జరీలో ఎక్స్పర్ట్వి కాగల, చిన్న వయసులోనే చాలా ప్రసిద్ధి పొందుతావు అని ప్రోత్సాహకరంగా మాట్లాడాడు. జాక్పాట్లా లభించిన ఆయన ప్రశంసలకి ఉబ్బి తబ్బిబోతుండగా ఈ టెలిగ్రామ్ వచ్చి అతన్ని ఏకంగా ఏనుగెక్కించేసింది. ఓహ్, అదృష్టమంటే తనది. అనుకున్నది అనుకున్నట్లు శరవేగంతో నెరవేరిపోతున్నాయి. 2 నెలల్లో ఈ హౌస్ సర్జన్ పూర్తయిపోతుంది. ఆ తరువాత సొంత డిస్పెన్సరీ ఓపెన్ చేస్తాడు. పెట్టుబడి విషయం ఓ సమస్య కాదు. అందుకు తండ్రే కాకుండా పిల్లనిచ్చే మామగారు రంగారావు గారి అండ కూడా ఉంటుంది తనకి. ఎందుకుండదు? అల్లుడు అభ్యున్నతి, కూతురు సౌభాగ్యము, తద్వారా ఆయనకి ఆత్మతృప్తి అయినప్పుడు తనకు సాయం చేయటం ఆయన బాధ్యత, ధర్మం. అది ఆయనకు మాత్రం తెలియదు, తప్పకుండా చేస్తాడు. ఇక రచ్చలో తన ప్రతిభ సర్జన్గా దివిటీలా వెలిగిపోతుంది. తప్పదు, తరగని కీర్తి సంపద ఆర్జించుకోగలడు తను. మరి వలచి వలపించుకున్న చెలి గృహిణిగా వెలిసే తన గృహసీమ అయితే స్వర్గధామమే. ఇంట సౌఖ్యం సౌభాగ్యం, బయట పేరు ప్రతిష్టలు. మానవుడికి ఇంతకన్నా కావలసిందేమిటి? ఊహల ఊరేగింపులో తేలిపోతూ రూమ్ చేరుకున్నాడు మురళి. టెలిగ్రామ్ సంగతి రంగారావు గారికి చెప్పాలి. అది కాక ఈ సంతోష సమయాన్ని బిందుతో పంచుకొని ఆ సంతోషం రెట్టింపు చేసుకోవాలి. మురళి చకచకా స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తలుపులు చేరేసి మెట్లు దిగాడు. రంగారావు గారు గులాబీ చెట్లకి ఎరువు వేయిస్తూ తోటలోనే అగుపించారు. టెలిగ్రామ్ ఆయన చేతికి అందించి దిక్కులు చూశాడు మురళి. ఆ చూపు ఎవరి కొరకో తెలుసు రంగారావు గారికి. బిందు ఇంకా కాలేజీ నుంచి రాలేదోయ్, ఏదైనా ఫంక్షన్ ఉందేమో అన్నారు చిరునవ్వుతో. పట్టుబడినందుకు సిగ్గుపడ్డాడు మురళి. టెలిగ్రామ్ చదివి మడిచిచ్చేస్తూ, పొద్దుటే వస్తున్నారన్నమాట, మంచిదే. వాళ్ళొచ్చే టైంకి అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, ఇద్దరు స్టేషన్కి వెళ్దురు కానీ అన్నారు.
నౌకరు 2 పడక కుర్చీలు తెచ్చి వారు నించున్న చోట వేశాడు. ఇద్దరు విశ్రాంతిగా కూర్చున్నారు. వంటవాడు టీపాయ్, దానిమీద టీపాయ్ అమర్చి వెళ్ళిపోయాడు. వాతావరణం బాగుంది. తోటమాలి బాగా ముదిరిన గులాబీ కొమ్మలు కత్తిరిస్తున్నాడు. ఆ కుదుపుకు రాలుతున్న గులాబీ రేకులు క్రింద పచ్చగా పరుచుకున్న పచ్చికకు గులాబీ చుక్కల అద్దకం వేస్తున్నాయి. బాదం చెట్టు కొమ్మ మీద నీలిరంగు పిట్ట ఒకటి మెడని మాటిమాటికి ముక్కుతో నొక్కుకుంటూ ఉండుండి కుహూ కుహూలాడుతోంది. టీ చప్పరిస్తూ రాజకీయాల గురించి తెంపు లేకుండా మాట్లాడుతున్నారు రంగారావు గారు. ఆయన కదో సరదా. మురళికి ఆ విషయాల్లో ఏమాత్రం ఆసక్తి లేకున్నా టైము గడవాలి గనక శ్రద్ధ అభినయిస్తూ వింటున్నాడు. ధ్యాస మాత్రం గడియారం మీద, గేటు మీదే ఉంది. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, 8 అయింది. బిందు జాడలేదు. రంగారావు గారి ధోరణి తెగటం లేదు. మురళికి నిప్పుల మీదున్నట్టుంది. 8 అవుతుంటే ఇంకా కాలేజీలోనే ఉందంటారా? పోనీ నే వెళ్ళి చూసిరానా అని బయటపడ్డాడు తెగించి. అప్పటికి అతని అస్థిమితాన్ని గమనించలేదు రంగారావు గారు. అబ్బే, ఎందుకో ఈ కంగారు, ఎవరితోనో కలిసి ఏ సినిమాకో వెళ్ళుంటుంది, వస్తుందిలే అని అతి చలాగ్గా సమాధానమిచ్చి మళ్ళీ తన ధోరణి కంటిన్యూ చేయసాగారు. మురళికి తట్టుగాలి రేకొచ్చింది. అయినా తగ్గు మనిషి ఆయన, ఏమనగలడు? లోపలే పళ్ళు నూరుకుంటూ ఉండిపోయాడు. ఏం తండ్రి, 5 గంటలకు రావాల్సిన పిల్ల 8 అయినా ఇంటికి చేరలేదు కదా. ఇంకొకరైతే ఎంత ఆదుర్ద పడతారు, ఎంత హడావిడి చేస్తారు. ఈయనక ఆరాటమే లేదు. అయ్యో, ఇంకా రాలేదేమా, ఏమైపోయిందో అన్న భయం లేదు. ఏ సినిమాకో వెళ్ళుంటుందని హాయిగా చెప్పేస్తున్నాడు. పోనీ తనతో చెప్పి వెళ్ళలేదని కానీ, తన అనుమతి తీసుకోలేదని కానీ కోపం అన్నా లేదు. ఎలా తిరిగినా ఏం జరిగినా పట్టించుకోక అలా గాలికి వదిలేయబట్టే ఆ పిల్ల అలా ఫ్రీ బర్డ్ మోస్తరుగా తయారైంది. పెద్దవాళ్ళ అదుపు ఆజ్ఞలో పెరిగిన ఇంకో ఆడపిల్లైతే సమయం మించి అలా గంటల తరబడి ఆలస్యం చేస్తుందా? చెప్పా చేయకుండా ఎవరితో పడితే వాళ్లతో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుందా? రేపు పెళ్ళవుతుంది, అప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాను అనదు కదా కొంపదీసి. ఇంత విచ్చలవిడిగా పెరిగిన పిల్ల రేపు ఇల్లాలుగా ఇంటికే పరిమితమై ఉండమంటే ఉంటుందా? తిరిగిన కాలు నిలకడగా నిలుస్తుందా? తన నడవడి మార్చుకోవాలనంటే వింటుందా? ఏదో సామెత చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా? అలా వంగని నాడు, తన మాట ఖాతరు చెయ్యని నాడు తనేం చెయ్యాలి? మురళి ఆలోచనలు పరిపరి విధాలా సాగుతున్నాయి. రోహిణి కార్తె చివరన ఉష్ణోగ్రత హయ్యెస్ట్కొచ్చినట్టు అతని విసుగు, అసహనం తారాపదాన్ని అంటుతున్న సమయాన తొలకరి జల్లుల మృగశిర చల్లగా ప్రవేశించినట్టు మహారాజ్ఞిలా టాక్సీ దిగింది హిమబిందు. వీళ్ళిద్దరూ తోటలోనే ఉండటం చూసి పనివాణ్ణి కేకేసి కాస్త టీ తెచ్చిపెట్టమని పురమాయించి తిన్నగా వచ్చి తండ్రి కుర్చీ దగ్గర పచ్చికలో చతికిలబడింది. 4 రోజుల బట్టి నీటి తడి తగలని వరిమడిలా వడిలిపోయి ఉంది ఆమె మొహం. అలసిపోయిన కూతురు వాలకం చూశాక అప్పుడు పుట్టుకొచ్చింది రంగారావు గారికి కలవరం. వంగి కూతురు చెక్కిలి స్పృశిస్తూ, వాట్ హ్యాపెండ్ బేబీ, అలా ఉన్నావేమిటి అంటూ ఆదుర్దాగా పరామర్శించారు. చెప్పులు విడిచి పక్కన పెడుతూ, మధుసూదన్ రావుకి యాక్సిడెంట్ అయింది డాడీ, హాస్పిటల్లో అడ్మిట్ చేసొస్తున్నాను అని చెప్పి మురళి వంక చూపు మరల్చి, ముందు మీ ఆసుపత్రికి తీసుకొద్దామనుకున్నాను, కానీ తీరా మీరక్కడ లేకపోతే మా వంక చూసే దిక్కు దివాణం ఉండదని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను అంటూ ఒక్క గుక్కన చెప్పి సర్వెంట్ ట్రేతో పట్టుకొచ్చిన టీ కప్ అందుకుంది. ఆమె చెప్పిన సమాచారం యొక్క తలాతోక చిక్కలేదు ఎవ్వరికి. వాళ్ళిద్దరూ క్వశ్చన్ మార్క్ మొహాలు పెట్టి అప్పుడు వివరాలు చెప్పుకొచ్చింది బిందు. దాని సారాంశం, కాలేజీ వదిలాక లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం ఈ పుస్తకం తిరిగేసేటప్పటికీ కొంచెం ఆలస్యమైంది. తనతో పాటు వచ్చే రమ, వాణి వాళ్ళందరూ లైబ్రరీ పని లేకపోవటం మూలాన ముందే వెళ్ళిపోయారు. తొందరగా మెయిన్ రోడ్డమ్మటే ఇంటికొస్తుంటే సెంటర్కి కొంచెం యువతల పెద్ద గుంపు. ఆలస్యమైందన్న తొందర లోపల పనిచేస్తూనే ఉంది కానీ కుతూహలం ఆగలేదు. ప్లీజ్ ప్లీజ్ అంటే మాట వినిపించుకొని పక్కకు తప్పుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ, తొలగని వాళ్ళని పట్టి సారీ చెబుతూ ఎలాగో దారి చేసుకుని లోపల చొరబడి చూస్తే ఏముంది, ఒక్కసారి కళ్ళు తిరిగాయి. పెద్ద నెత్తురు మగుడుగులో పడి ఉన్నాడు మధుసూదన్ రావు. అతను తనకు సీనియర్, మంచి స్పోర్ట్స్ మ్యాన్. తామిద్దరికీ పెద్ద చనువు లేదు కానీ పరిచయమే. చుట్టూరా ఉన్నవాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. రోడ్డు క్రాస్ చేస్తున్నట్ట స్కూటర్ వచ్చి గుద్దేసింది. నలుగురు కూడేలోగానే మాయమైపోయాడా మానవత్వం లేని స్కూటర్ వాలా. జనలక్షణము ఎలాంటిదంటే, తప్పు చేసినవాడు శిక్షకు వెరిచి పలాయనం చిత్తగించాడు సరే,
ఈ మూగిన వాళ్లకైనా తోటి జీవి కళ్ళెదురుగా ప్రమాదానికి లోనై ఉన్నాడు. వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది. గంటో ఘడియో అన్నట్టున్నాడు. వెంటనే ఏ డాక్టర్ దగ్గరకో తీసుకుపోదామన్న యోచనే లేదు. ఎంతసేపు అతన్ని ఎన్ని అంగల్లో పేమెంట్ మీదకి చేరుకుంటాడు అనగా స్కూటర్ గుద్దేసిందనే విషయం మీద తబ్బిబ్బులు. ర్యాష్ డ్రైవింగ్ చేశాడని స్కూటర్ వాడిదే తప్పని కాదు, అటు ఇటు చూసుకోకుండా రోడ్డు దాటబోయాడు, అతందే తప్పని దోషారోపణ నిర్ణయంపై తర్క వితర్కాలు. ఆ స్కూటర్ వాడు దొరికినట్టయితే తన్ని ఉండేవాళ్లమని, కీళ్లు విరిచేసేవాళ్లమని అంటూ లేనిపోని ప్రతాపాలు ప్రగల్భాలు. అమ్మో ఎంత రక్తమో, పాపం ఏ తల్లి కన్న బిడ్డో అని పైపై సానుభూతి వాక్యాలు పలకడం మినహా తమ ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాధ్యత ఏమిటో గుర్తు తెచ్చుకున్న పెద్ద మనిషి ఒక్కడూ లేడక్కడ. పైగా ఎవరో ఒక ముసలాయన పోలీసుల్ని పిలిస్తే మంచిది, నేను ఫోన్ చేసి వస్తానుండండి అని 2 అడుగులు అటు వేశాడో లేదో పోలీసు అన్న శబ్దం వినగానే తుపాకీ శబ్దానికి చెదిరి లేచిపోయే చెట్టు మీది పిట్టల్లా ఇటు 3 వంతుల జనం. పోలీసులతో చిక్కులు పడలేం, ఎందుకొచ్చిన తంటా మనకు అనుకుంటూ సన్నసన్నగా అక్కడి నుంచి జారుకోవడం మొదలుపెట్టారు. మిగిలిన ఒకరిద్దరు అటో కాలు ఇటో కాలుగా ఊగిసలాడుతున్నారు. ఇది ఇట్లా ఉండగా వెళ్ళిన ముసలాయన ఎంతకీ తిరిగిరాడు. ఆలస్యం అయ్యే కొద్దీ అతని పరిస్థితి మరీ విషమిస్తుందేమో. పోలీసులు వచ్చి వాళ్ళ తతంగమంతా ముగించుకొని ఇతన్ని ఆసుపత్రికి చేరేసే వేళకి ప్రాణం ఉంటుందో ఊడుతుందో అనే ఆలోచన కలిగి బిందు ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది. అక్కడున్న వాళ్లతో పోలీసు వాళ్ళు చడిగితే పలానా డాక్టర్ గారి డిస్పెన్సరీకి పంపమని చెప్పి టాక్సీలో అతన్ని తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి చేర్చింది. డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వెంటనే పరీక్ష చేయించింది. ప్రాణ భయం లేదు కానీ డబ్బును తీసుకొచ్చి మంచి పని చేశావు అన్నాడు ఆయన. అప్పటికి స్థిమితం చిక్కింది. ఆలోచిస్తే తన క్లాస్మేట్ సుధా ఎప్పుడో మాటల సందున మధుసూదన్ రావు ఇల్లు తమ ఇంటి దగ్గరే అన్నట్టు చెప్పడం గుర్తొచ్చింది. సుధా ఇల్లు తనకు తెలుసు, వాళ్ళకి ఫోన్ కూడా ఉంది. ఫోన్ నెంబర్ తనకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారి పేరు ఉద్యోగము తెలుసు. డైరెక్టరీ వెతికి నెంబర్ సంపాదించి సుధకి ఫోన్ చేసింది. ఆమె ద్వారా మధుసూదన్ రావు అడ్రస్ తెలుసుకుని డాక్టర్ గారి పనివాడి చేత అక్కడికి కబురు పంపించింది. వాళ్ళు ఆగ మేఘాల మీద వచ్చేశారు. ఇంతా చేస్తే డాక్టర్ అంకల్ అంటాడు కదా, ఆ ముసలాయన ఎవరో పోలీస్ రిపోర్ట్ ఇస్తాడన్నావు కదా, వాళ్ళు వచ్చారంటే స్టేట్మెంట్లు సాక్ష్యాలు కోర్టు దిబ్బ అంటారు. ఆ రిస్క్ ఆడపిల్లవి నువ్వు పడలేవు, మంచిది కాదు, ఇంటికి వెళ్ళిపో బేబీ, వాళ్ళు వచ్చి అడిగితే నేనేదో చెబుతాలే అంటాడు. పిచ్చి కాకపోతే కోర్టులో అయితేనేమి, చిత్రగుప్తుడి ఎదుటైతేనేమి, చేసింది చేసినట్టు చూసింది చూసినట్టు చెప్పడానికి ఎందుకింత భయపడ్డాం? అయినా ఏదో పెద్దవాడు మన మంచికంటూ చెప్పినప్పుడు మొండితనంగా కాదంటం బాగుండదు. ఎటు తాను చేయగలిగిందంతా చేసింది కదా, ఇక తనక్కడ ఉండడం అవసరం లేదు. డాక్టర్ని మరోసారి రిక్వెస్ట్ చేసి జాగ్రత్తగా చూడమని చెప్పి వచ్చేసింది. అది సంగతి. మంచి పని చేశావు అన్నారు రంగారావు గారు. అదే మాట మురళి కూడా అన్నాడు. కానీ ఆ అనటంలో భేదమున్నది. ఒకరన్న దానిలో నిజమైన మెప్పుదల ఉంటే ఇంకొకరన్న దానిలో మహా గొప్ప పని చేశావులే అన్న వెటకారం ఉంది, వెక్కిరింపు ఉంది, కొంచెం నింద అయిష్టత కూడా ఉన్నాయి. కొందరుంటారు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అంటే నమ్మేవాళ్ళు. అది తెలివి తక్కువ కాదు, అమాయకత్వం. అందరూ మనబోటి వాళ్లే అనుకునే వెర్రిబాగులతనం. అలాంటి వాళ్లే ఈ తండ్రి కూతుళ్ళు. మురళి అన్న మాటల్లో శ్లేష వ్యంగ్యం వాళ్ళకర్థం కానేలేదు. ఆ తరువాత సాగిన మామూలు సంభాషణలో మురళి ముక్తసరిగా ముభావంగా ఉండిపోవటం మాత్రం బిందు కనిపెట్టింది. రంగారావు గారు రాత్రిపూట భోజనం చేయరు, తేలిగ్గా టిఫిన్తో సరిపెడతారు. అందుకోసం ఆయన లోపలికి లేచి వెళ్ళారు. బిందుకి కూడా భోజన సమయమే, కానీ ఆకలంతగా అవటం లేదు. మీరు కానిస్తూ ఉండండి, వస్తాను అని చెప్పి తండ్రిని పంపేసింది. ఆయన వెళ్ళాక భీష్మించుకున్నట్టుగా కూర్చున్న మురళిని అప్పుడు పలకరించి కదిలించింది. ఏమిటలా ఉన్నారు అని. ఇక తన ఇష్టాన్ని దాచుకోవటం చేతకాలేదు మురళికి. అక్కర్లేని పనులన్నీ నెత్తినేసుకుంటావు దేనికి? అతను నీకు చుట్టమా పక్కమా? చూచిన వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచించవేం? ఇద్దరూ ఒక కాలేజీ స్టూడెంట్లేనయ్యే. అంతలేసి అభిమానం ఒలకబోస్తూ తీసుకెళ్ళిందంటే ఇద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుందని నీ వెనకాలే చేరి నవ్వులు మొదలు పెడతారు రేపు, తెలుసా అన్నాడు అక్కసుగా. తల మీద మొత్తినట్టుగా దిమ్మెత్తిపోయింది బిందుకి. అప్పటికప్పుడు మొహం చేదు తిన్నట్టు అయిపోయింది. కాసేపు ఏమీ మాట్లాడకుండా కుదుట పడుతూ ఉండిపోయి ఆ పైన నిదానంగా, పైవాళ్ల సంగతి అలా వదిలేయండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి ముందు అన్నది అతన్నే పరీక్షగా చూస్తూ. ఒక్క క్షణం సందిగ్ధంలో పడినా నిబ్బరంగానే చెప్పాడు మురళి కూడా. నువ్వేమనుకున్నా సరే బిందు,
నలుగురు మనల్ని చూసి హేళనగా నొసలు ఎగరేసేటట్లు చేసే పని అది మంచిదైతే అవుగాక దాని నుంచి తప్పించుకుని పోవడమే తెలివితేటలు గలవని పనని నా ఉద్దేశం. నే చెప్తున్నా విను. మీ నాన్న వంటి దృక్కోణం నుంచి నువ్వు చూడ్డం అలవాటు చేసుకోవడం బట్టి నీకు ఏళ్ళైతే వచ్చాయి కానీ లోకజ్ఞానం అలవడలేదు. ఆదర్శం, మానవత్వం గట్రా పెద్ద పెద్ద పదాలు పుస్తకాల్లో చదవటానికి, ఉపన్యాసాల్లో వినటానికి అయితే గొప్పగా ఉంటాయి తప్ప ఆచరణలో బావుండవు, సాధ్యం కూడా కావు. రేపు నేను సంఘంలో ఒక డాక్టర్గా గౌరవ స్థానంలో నిలబడబోతున్నాను. నాకు నువ్వు గృహిణివి కాబోతున్నావు. ఆ మాట దృష్టిలో ఉంచుకోవాలి నువ్వు. ఇంకా వెనకటి మోస్తరి స్నేహాలు, తిరుగుళ్ళు, కేర్లెస్గా ఎవరేమనుకుంటే నాకేమని నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయడం అలాంటివి నీకే కాక నాకు కూడా తలవంపులు తెచ్చిపెడతాయి. ఇలాంటి పద్ధతులు ఇక నుంచైనా మానుకోవాలి నువ్వు. నాకు గిట్టవి ఇలాంటివి అన్నాడు మందలింపుగా. వచ్చే ఆవేశాన్ని ఆపుకుంటూ నిశ్చలంగా అతన్నే చూసింది బిందు. ఎవరికో జడిసి చెయ్యాలనుకున్న పని సరి అయిందా అనిపించినా మానుకోవడం పిరికితనం అనిపించుకుంటుంది. ఇష్టం లేని పని అయిష్టంగా ఒకరి ఒత్తిడి మీద చేయటం ఆత్మద్రోహం అవుతుంది. మురళిగారు, నాకు చేత కాదది. మా నాన్నగారి బుద్ధులు జీర్ణించుకోబట్టే ఇప్పుడిలా ప్రవర్తిస్తున్నానని, రేపు మీ ఇష్టాలు వంటబట్టించుకొని ఇంకొకలా మారిపోగలనని మీరు భ్రాంతి పెట్టుకోకండి. ఎవరే పాఠం చెప్పినా అది కంటతా పట్టి వారి డిటోలా తయారయ్యే స్టేజీ దాటిపోయాను నేను. మంచేదో చెడేదో నిలకడగా ఆలోచించగల వయసు వచ్చింది నాకు. నా పద్ధతులు, అభిరుచులు స్థిరపడిపోయినాయి. అవి ఇక మారవు. ఒకవేళ మారినా నా మనస్సుకు తోచి నా ఇష్టప్రకారం మారతానేమో కానీ ఒకరి శాసనానికి, అధికారానికి లొంగి మాత్రం మారేది కల్లా. నన్ను చేసుకోబోయే ముందే మీరెవరిని బాగా ఆలోచించుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత విచారించి ప్రయోజనం లేదు. ఇలా చెప్పి బిందు ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చివాలన లేచి నుంచుని, సారీ డాడీ ఒక్కరే ఉన్నారు లోపల, వెళ్ళొస్తానో అంటూ విసవిస నడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. చీకటి బాగా అలుముకుపోయింది. మురళి ఒక్కడు కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే ఉండిపోయాడు. పరిస్థితి ఇలా ఎదురు తిరుగుతుందనుకోలేదు అతను. ఘోర పరాభవం జరిగినట్టుగా ఉందతనికి. బిందు చూపించిన పెళుసుతనాన్ని తలుచుకొని ఏమి దుందుడుకుతనం, ఎంత తలబిరుసు అని పదే పదే అనుకోసాగాడు. బిందు అన్నదనే కాక ఇంత ధిక్కారం చేసే పిల్లని ముడిపెట్టుకొని ముందు ముందు ఏం సుఖపడగలమా అన్న మీమాంస తలెత్తింది. ఈ బెల్బాటంలు, లుంగీలు, ఈ మగ స్నేహాలు, తిరుగుళ్ళు పెళ్ళైన తర్వాత అయినా మానదన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. అందుకు ఒప్పుదలైతేనే ముగ్గులోకి దిగాలి. అసలు పెళ్ళామనగా ఎలా ఉండాలి? మొగుడనేవాడి అధికారాన్ని అన్ని వేళలా ఏ విధమైన మినహాయింపులు లేకుండా విధేయతగా మన్నించాలి. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, అతనే దైవంగా తానో పూజారినిగా అర్చించాలి. నేను అన్న ఉనికినే మరిచిపోయి కేవలం అతని నీడైపోవాలి. దాదాపు ఇలాంటి ఇంకా ఎన్నో సుగుణాలు, లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి ఆడపిల్ల అర్ధాంగి అయితే మగవాడు సుఖపడతాడు. అంతేగాని నువ్వెంత అని ఎదిరించి ఎడ్డమంటే తెడ్డమని అడ్డం తిరిగే పొగరుబోతుని కట్టుకుంటే ఆ సంసారం నరకమే. పోనీ ఈ నిర్ణయము గట్టిగా నిలవటం లేదు. ఆమెలో అతనికి వెగటు కలిగించే అంశాలన్నీ కప్పెట్టేస్తూ హిమబిందు యొక్క సౌందర్యం కళ్ల ముందు తటిల్లతలా మెరిసి చేతికందిన అదృష్టాన్ని చేజార్చుకోకుమని ప్రలోభ పెడుతోంది. ఎంత తీవ్రంగా తర్కించినా అతని ఆలోచనలు ఓ కొలిక్కి రావటం లేదు. నిట్టూర్చి లేచిపోయాడు మురళి. కృష్ణపక్ష దశమి నాటి చీకటి తోట అందాన్ని మింగేసింది. 9:30 గంటలైన సూచనగా రంగారావు గారి బంగళాలో వాల్ క్లాక్ 1 గంట కొట్టింది. ఎందుకనో లంకణాలు చేసినంత నీరసంగా ఉన్నట్టనిపిస్తోంది. మెస్కి వెళ్ళి భోంచేసే ఓపిక కూడా లేదనిపించింది. పైగా భోజన సమయం మించడం బట్టేమో ఆకలి కూడా చచ్చిపోయింది. మెల్లగా గదికి చేరుకొని మంచానికి అడ్డం పడ్డాడు మురళి. మర్నాడు దబదబమన్న తలుపు చప్పుడికి మెలకు వచ్చింది మురళికి. నిద్ర అనేది మానవులకో వరం. శారీరక రుగ్మతలకు, ధన్వంతుల మానసిక వేదనలకు ప్రశస్తమైన ఔషధమివ్వగల వైద్యుడు నిద్ర. రాత్రి తీవ్ర సంఘర్షణ రాపిడితో అతలాకుతలమైన మనస్సు గాఢ నిద్రానంతరం కలత తీరి ప్రశాంతంగా ఉంది. లేచి తలుపు తీశాడు. ఎదురుగా హిమబిందు. తలుపు తెరుస్తూనే తుఫాన్లా లోపలికి దూసుకొచ్చింది. నిద్రమత్తు వదలని కళ్ళతో ఉన్న మురళిని చూసి కర్మ అన్నట్టు మునివేళ్లతో నుదురు కొట్టుకుంది. బాగుంది, ఇంకా నిద్రపోతున్నారా? ట్రైన్కి టైం అయిందని తెలీదు? కానివ్వండి కానివ్వండి తరుముతున్నట్టు అంది. తేరిపారా చూశాడు మురళి. తెల్లటి చీర, కాషాయ రంగు బ్లౌజు, హిమస్నాత అయిన దేవపారిజాతంలా ఉంది బిందు.
రాత్రి జగడం తాలూకు కల్మషం రేఖా మాత్రంగానైనా కనిపించడం లేదా మొహంలో. మురళి హృదయం రెపరెపలాడింది. కళ్ళు నులుముకునే వంక ఆమెను వదలమన్న చూపుల్ని విడదీసి బింకాన్ని కూడదీసుకోవడానికి ప్రయత్నించాడు. కుదిరింది కాదు. అతను ఎలా ఉన్నాడో ఏమిటో ఏమీ పట్టించుకోకుండా ప్రవాహంలా చెబుతున్న బిందు కబుర్లకి ఊకొట్టక తప్పలేదు. ఒట్టి పసిపిల్ల తంతు అనుకున్నాడు మురళి. పావుగంటలో తెమిలి టాక్సీ ఎక్కారు. స్టేషన్లో కాబోయే కోడల్ని చూసి రెప్పవాల్చడం మర్చిపోయింది కామేశ్వరమ్మ. ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్న దానిలా పెద్దవారినిద్దరినీ పలకరించి పసిదాని బుగ్గలు పుణికి ముద్దు చేసింది హిమబిందు. వసంతలక్ష్మి అన్న వెనక్కి చేరుకుంది సిగ్గుసిగ్గుగా. కొడుకుతో కలిసొచ్చినందుకే సిగ్గుసరం లేవా ఈ పిల్లకు అనుకుంటూ బుగ్గలు నొక్కుంటున్న కామేశ్వరమ్మ పాత చుట్టంలా మాట్లాడుతున్న ధోరణిలో కేశవరావు గారితో మాట్లాడుతున్న హిమబిందుని చూసి ఔరా కలికాలం అని విస్తుపోయింది. కేశవరావు గారికి మాత్రం హిమబిందు ఎంతగానో నచ్చింది. దీపం లాంటి పిల్ల, ఏ ఇంట తిరుగాడితే ఆ ఇంటికే వన్నె తెస్తుంది అనుకొని మురిశాడాయన. పెట్టే బేడా మోయించుకుని స్టేషన్ యువతలకొచ్చారు. కేశవరావు గారు రిక్షాని మాట్లాడబోతుంటే వారించి టాక్సీని పిలిచింది బిందు. అబ్బో డాబు సరి తక్కువ ఉన్నట్టు లేదే అనుకుంటూ పెదవి విరిచింది కామేశ్వరమ్మ. దారిలో కూడా బిందుయే ఎక్కువగా కేశవరావు గారితోనూ వసంతతోనూ కల్పించుకొని సంభాషిస్తోంది. మురళి అన్యమనస్కంగా ఉండిపోయాడు. అతనికి బిందు ధోరణి విడదీయాలని చిక్కుముడిలా తోస్తోంది. రాత్రంతా కరాఖండిగా మాట్లాడిన ఆ గంభీర రూపానికి ఇప్పుడు ఈ పసిపిల్లతో సాటి పసిపిల్లలాగా కళ్ళు విప్పార్చి చేతులు బారజాపి చూపిస్తూ సముద్రం అంతుంటుందని వసంతతో గొప్పలు చెబుతున్న చిలిపి రూపానికి కొన్ని యోజనాల దూరం కనిపిస్తోంది. ఏమిటో ఈ పిల్లని అవగాహన చేసుకోవటం చాలా కష్టమైపోతుంది అనుకున్నాడు మురళి. ఉలుకు పలుకు లేకుండా బిందు కేసి చూస్తూ ముభావంగా ఉన్న కొడుకుని చూసి కామేశ్వరమ్మ వేరొకలా అర్థం చేసుకుంది. ఈ నెరజాణ నా కొడుకుని బాగానే బుట్టలో వేసుకుంది సుమా అని ఇంటికి చేరుకున్నారు. వెళ్ళటంతోటే అవబోయే బియ్యంకుడు ఎదురొస్తాడని, మర్యాదలు గట్రా హంగామాగా జరపటంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతారని ఎదురు చూసింది కామేశ్వరమ్మ. రంగారావు గారు ఎదురు రాలేదు కానీ లోపలికి వెళ్ళాక సాదరంగా పరామర్శించారు. సర్వసాధారణమైన ఆతిథ్యానికి లోటు రానివ్వకుండా స్నానం పానం వగైరాలు నౌకర్లకు పురమాయించి దగ్గరుండి శ్రద్ధగానే జరిపించారు. మురళి ఆసుపత్రికి వెళ్ళిపోయినా బిందు నా కోసం కాలేజీకి ఆ బెల్ట్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది కూడా. కానీ అంతటితోనే కామేశ్వరమ్మకి తృప్తి కలిగితే ఇకనేం ఆలక్ష్యం చేసినట్టు లేదు. కానీ వారు తమ రాకకి తాము కోరుకున్నంత మగపెళ్లి వారికి ఇవ్వవలసిన ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు కనబడలేదు ఆమెకి. అడుగడుగున ఏవేవో లోపాలు ఆమెని నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. రంగారావు గారు ఆడపిల్ల తండ్రి అయ్యుండి తామంటే అగ్గగ్గలాడినట్టు ఉండటం లేదు. వియ్యాలవారు అనే భయభక్తులతోనైనా ఆ మిలిటరీ టీవీ ఆఫీసరు హుందాతనం పోనిచ్చుకోవటం లేదు. 10 మాటలు అడిగితే ఒక్క మాట జవాబు. అందులోనూ తొణికిసలాడే దర్పం, శరణన్న వాడిని కరుణిస్తున్న వాడిలా ఎన్నడూ మొహాన తాండవించే మందహాసం, అందులో కూడా ఉట్టిపడే రాజసం. అడుగులకి మడుగులొత్తుతాడని ఆశించిన బియ్యంకుడి తీరు అలా ఉంది. ఇక కాబోయే కోడలి వరస అంతకంటే అధ్వాన్నం. రాగానే నిక్షేపం లాంటి ఆ చీర ఊడబీకి మగరాయుళ్ళ ఓ లుంగి, ఎత్తులు కనబడేలా ఓ గౌను లాంటిది వేసుకుని తయారైంది. రామరామ చూడ్డానికే సిగ్గైంది. ఇదేమిటమ్మాయి అని మందలింపుగా అనబోతే, ఇంట్లో ఉన్నప్పుడు ఇదే కంఫర్టబుల్గా ఉంటుందండి అంటుంది. అక్కడికి ఈ చీరలు కట్టుకునే మేమంతా ఆ సంగతి తెలియకే ఈ 7 గజాల బట్టలో మగ్గిపోతున్నట్లు. అక్కడికి వచ్చే తట్టుగాలి దిగమింగి అమ్మాయి ఇలాంటి బట్టలు ఏ బరి తెగించిన బజార్ ఆడవాళ్ళు వేసుకుంటారు తప్ప సాంప్రదాయమైన ఇంట్లో పెరిగిన ఆడపిల్లలు వేసుకోదగ్గవి కావమ్మా. నా మాట విని లక్షణంగా ఆ చీర కట్టుకురా అని నచ్చజెప్ప చూసింది. విన్నదా? అబ్బే నల్లబడ్డ మొహం పక్కకు తిప్పుకొని సారీ అండి, మీ అభిప్రాయం నేను ఒప్పుకోలేను అంటూనే చక్కా లేచిపోయింది. మెత్తని చెప్పుతో కొట్టినట్లయి మనసుకి ఎంతో కష్టం అనిపించింది. తనకెంత తోస్తే అంతే తప్ప పెద్దవాళ్ళని మాట మన్నింపని ఏమీ లేదన్నమాట. ఎంత అవినయం, ఎంత మొండితనం! అంతేనా? ఓ అణుకువ లేదు, ఓ వందనం లేదు. 8 ఏళ్ల కూన వసంతతో పాటు ఒకటే గెంతులు పకపకలు ఇకైకలును. మావగారంటే తలుపుచాటుకు తప్పుకునే రోజులు కావన్నమాట. నిజమే గాని మరి ఎదురుగుండా కుర్చీ మీద కాలి మీద కాలేసుకుని కూర్చుని వాదనలు చెయ్యటమా? 20 ఏళ్ల కూచి చంటిపిల్లల తండ్రి దగ్గర మారాము. అలా వాళ్ళ ప్రతి చేష్ట విపరీతంగా విడ్డూరంగా
అప్రియంగా అనిపించాయి ఆవిడకి. అసలు రహస్యం ఏమిటంటే తాము ధనికులమన్న హంగు ఆర్భాటం ముందు నుంచి ఉందావిడికి. ఎరువు వేసిన మొక్కల ఏడాది బలిసిపోతున్న సంపదతో పాటు అది లావైపోయింది. అయితే వారి ఐశ్వర్య చిహ్నాలు బ్యాంక్ అకౌంట్లోనూ ఆమె ఒంటినున్న నగలలోనూ చీరలలోనూ మటుకే కనిపిస్తుంది. రంగారావు గారి ఐశ్వర్యం అలా కాదు. ఆయనకి సంపాదించింది సార్థకం చేసుకోవటం బాగా తెలుసు. 2 మనుషుల సేవకు 4 పనివాళ్లను పోషిస్తున్న ధారాళం. శోభప్రియంగానే కాక వెలలేనిదిగా, కూర్చున్న వారి విలువను నిరూపించేవిగా, ఇంట్లో ఏ మూల చూసినా మిరుమిట్లు గొలిపేలా వెలిగిపోతున్న వస్తు సామాగ్రి. వారి ప్రతి మాటలో, నడకలో, చూపులో, మందహాసంలో, ప్రతి కదలికలో తొంగి చూసే గొప్పదనం. ఇవన్నీ కామేశ్వరమ్మ సుపీరియారిటీ కాంప్లెక్స్ మీద గొప్ప దెబ్బతీశాయి. కథ కొనసాగుతుంది.